ఏజెన్సీ వైపు నుంచి మైదాన ప్రాంతం మీదుగా 205 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్టు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతపల్లి వైపు నుంచి నర్సీపట్నం వైపు గంజాయి రవాణా అవుతున్నట్టు శుక్రవారం ఉదయం నర్సీపట్నం రూరల్ పోలీసులకు సమాచారం వచ్చిందని చెప్పారు. దీంతో నర్సీపట్నం శివారులో వాహనాల తనిఖీ చేపట్టారని, ఈ క్రమంలో ఒక టీవీ న్యూస్ ఛానల్ స్టిక్కర్తో ఉన్న కారు, దాని వెనుక వస్తున్న మోటార్ బైకును పోలీసులు ఆపారని చెప్పారు. దీంతో వాహనాల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి NDPS కేసు పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ 10 AM కల్లా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ SB టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు, SI గోలుగొండ అండ్ SI నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ దర్ టీమ్ నర్సీపట్నం అవుట్స్కట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 2 వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇస్ దిస్ కియా కార్ 4-wheeler AP39SU 5657 నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్. సెకండ్ యామహా మోటార్ సైకిల్ AP39RL 0806 వెహికల్ రిజిస్ట్రేషన్ పట్టుకోవడం జరిగింది. ఇందులో కార్లో మనకి 2 పర్సన్స్ దొరికారు అండ్ ఈ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు. ఈ బండిలో 2 కేరళ వాళ్ళు, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ 16th of January వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. ఏజెన్సీ ఏరియా 18th రీచ్ అయ్యారు ఫ్రమ్ దిస్ వెరీ వెహికల్. పెద్ద బాయలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్, చిత్రకొండ అండ్ పెప్పర్మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ 201 kgs ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు. అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్లోనే పట్టుకోవడం జరిగింది. ఇందులో అక్యూజ్ నంబర్ 3 మర్రి సత్యబాబు, అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బాయలు, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. హీ వాస్ పైలటింగ్ ద వెహికల్ విత్ హిస్ బైక్. అతను మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా. అండ్ రిమైనింగ్ 2 పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు, కానీ మన ఇంటెరోగేషన్లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ 4 to 5 times ఇక్కడ వచ్చి గాంజాయి పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత చాలా స్పెసిఫిక్గానే ఎమోతోనే ఇది కండక్ట్ చేస్తున్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు, అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు. నెక్స్ట్ ఒక మీడియా స్టిక్కరింగ్, మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ పేస్ట్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్. అప్పుడు కూడా మన పోలీస్ వాళ్ళు అది సస్పెక్ట్ చేసేసి వెహికల్ని ఆపడం జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ గుడ్ క్యాచ్ we were able to do.